హాయ్ వ్యూయర్స్, 2 days బ్యాక్ నా ఫ్రెండ్ ఒకతను కాంటాక్ట్ చేశాడు. నేను ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుంటున్నాను, పెయింటింగ్ గురించి మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వమని చెప్పారు. అయితే నేను అతనితో పాటు మీకు కూడా కొన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పెయింటింగ్ చేసే ముందు మనం పుట్టి యూజ్ చేస్తాం. అయితే జనరల్గా బిర్లా వాల్కేర్ పుట్టి లేదా ఏషియన్ పెయింట్స్ పుట్టి యూజ్ చేస్తుంటాము. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే పుట్టినే. అయితే ఈ పుట్టి యూజ్ చేయడం వల్ల ఎప్పుడైతే రైనీ సీజన్లో డ్యాంప్నెస్ రావడం వల్ల మొత్తం పుట్టి అనేది పీల్స్ ఆఫ్ అయిపోతుంది. పుట్టి పీల్స్ ఆఫ్ అవడం వల్ల పెయింట్ కూడా పీల్స్ ఆఫ్ అయిపోతుంది. అయితే ఇదే బిర్లా కంపెనీ, ఇదే ఏషియన్ పెయింట్స్ కంపెనీ, జేకే కంపెనీలో కూడా అడ్వాన్స్డ్ పుట్టి వచ్చింది. ఇది బిర్లా వాటర్ ప్రూఫ్ పుట్టి. ఏషియన్ పెయింట్స్లో కూడా ఏషియన్ వాటర్ ప్రూఫ్ పుట్టి వచ్చింది. ఈ పుట్టి యూజ్ చేయడం వల్ల వాటర్ సీపేజ్ అయ్యి డ్యాంప్నెస్ వచ్చినా సరే మీకు డ్యాంప్నెస్ కనిపిస్తుందే తప్ప పుట్టి అనేది పీల్ ఆఫ్ అవ్వదు, పెయింట్ అనేది పీల్ ఆఫ్ అవ్వదు. దీనివల్ల రిపేర్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.